ఓం శాంతి. ఈరోజు మనం పరమాత్మని స్మృతి చేయడం వలన కలిగే లాభాలు విందాము. ఫస్ట్ పాయింట్, బాబా స్మృతి ద్వారా ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది. రెండో పాయింట్, స్మృతి ద్వారా 63 జన్మల వికర్మలు వినాశనమైపోతాయి. థర్డ్ పాయింట్, స్మృతి ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి. ఫోర్త్ పాయింట్, స్మృతి ద్వారా వికారాల రూపీ భూతాలు పారిపోతాయి, వికర్మాజితులుగా అయిపోతారు. ఫిఫ్త్ పాయింట్, స్మృతి ద్వారా సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. సిక్స్త్ పాయింట్, స్మృతి ద్వారా ఆత్మలోని వికారాల తుప్పు వదిలిపోతుంది. సెవెంత్ పాయింట్, స్మృతి ద్వారా కర్మభోగము కూడా తీరిపోతుంది. ఎయిత్ పాయింట్, స్మృతి ద్వారా ఆరోగ్యం లభిస్తుంది మరియు ఆయువు పెరుగుతుంది. నైన్త్ పాయింట్, స్మృతి ద్వారా ఎవరు హెల్దీ అనగా సదా కొరకు ఆరోగ్యవంతులుగా, ఎవరు వెల్దీ అంటే సదా కొరకు సంపత్తివంతులుగా మరియు ఎవరు హ్యాపీ సదా సంతోష స్థితిలో ఉండేవారుగా అయిపోతారు. టెన్త్ పాయింట్, స్మృతి ద్వారా నిరోగి కాంచనకాయము అనగా బంగారు మెరుపుతో ప్రకాశించే శరీరము లభిస్తుంది. ఈ విధంగా పరమాత్మను స్మృతి చేయడం వలన కలిగే లాభాలని అనుభవం చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి.